హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను తొక్కుడు లడ్డు అండి. తొక్కుడు లడ్డు అంటాం మేము. దీనికి ముందుగా ఒక గ్లాసు పిండి, శనగపిండి, అందులో ఒక స్పూను నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకునే వల్ల మనకి తాలికలు అంటే గట్టిగా ఉంటే కొద్దిగా ఒక్కొక్కసారి పేలుతాయండి. ఇలా నెయ్యి వేసుకున్న వల్ల మనకి పేలవు, మెత్తగా వేగుతాయి, కరకరలాడతాయి. ఇలా చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలండి. కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకొని ఇలాగా జంతికలు గొట్టం ఉంటుంది కదండి. జంతికలు గొట్టం మనకైతే కరకజు గొట్టం అయితే ఒక కన్నం ఉన్నదైనా పెట్టుకోవచ్చండి. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. లేకపోతే కిందన మనం చెగోడిలా చేసుకోవచ్చు. సన్నగా తాలికల్లా చేసుకొని వేయించుకోవచ్చండి మీరు. నేనైతే ఇలాగ దీంట్లో జంతికలు గొట్టంలో నొక్కేసి చేసాను. ఇలాగ వేగాక బాగా ఎర్రగా వేగాలి, మాడిపోకూడదండి. కానీ బాగా గట్టిగా వేగాలి. చూసారా, ఇలా కరకరలాడేలాగా వేయించుకోండి. అదే గ్లాస్తో పంచదార అండి. నేను నిండుగా తీసుకోలేదు పిండి, అందుకని పంచదార నిండుగా తీసుకున్నాను. అందులోనే కొద్దిగా నీళ్ళు, ఆ చిన్న గ్లాసుతో నీళ్ళు పడతాయండి. ఇలాగ ఈ చిన్న గ్లాసుతో నీళ్ళు పడతాయి. ఇలాగా పెట్టి మనం ఆ పంచదార పాకం చేసుకోండి. ఇలాగా స్టవ్ మీద పెట్టుకోండి. ఈ లోపల మనం ఇది మిక్సీ చేసుకొచ్చి జంతికలు ఉన్నాయి కదా, ఈ జంతికల్ని మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి పిండిలాగా. మీకు మరుగుగా ఉంటే కొద్దిగా జల్లించేసుకోండి. ఇలా పాకం వచ్చాక తీగ పాకంలా రావాలంతే, ఎక్కువ అక్కర్లేదు. ఇలా తీగ పాకంలాగా వచ్చిందనుకోండి మనకి బాగుంటాయి. అయిపోయింది, దించేసి నేనంటే స్టవ్ ఆర్పేసి వేసుకున్నానండి పిండి. మీరు దించేసి కలుపుకోవచ్చు. ఇందులోనే యాలకి పొడి, మనం గ్రైండ్ చేసిన పిండి వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. యాలకి పొడి కూడా వేసుకోండి. చూసారా, ఇలా కలుపుతున్నప్పుడు మనకి ఎలా జారుగా ఉంది, ఇలాగ ఉండగా ఒక పక్కన పెట్టేయండి. ఒక 10 నిమిషాలు పక్కన పెడితే చూసారా, ఇలాగ ఉండలు చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి రాసుకొని ఉండలు చేసుకోవచ్చు. అలాగ అన్నీ ఉండలు చేసుకొని ఎంజాయ్ చేయండి. దీపావళి పండగలు వస్తున్నాయి కదండి. ఇంట్లో చక్కగా చేసి పిల్లలకు పెట్టండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు తినొచ్చు, అందరూ తినొచ్చు. థ్యాంక్ యూ. లడ్డుండ్లు చాలా బాగుంటాయి, తొక్కుడు లడ్డు. ఇంకా మా అమ్మగారు ఇంకా బాగా చేస్తారండి. పెద్ద వయసులో అయిపోయాయి కదా, అది ఆ టేస్టులు రావండి మనకి. పెద్దవాళ్ళు చేసిన టేస్టులు మనకు రావు. ఇంకా పిల్లలు చేసినవన్నీ ఇప్పుడు ఇంకా టేస్ట్లు ఉండవు. ఇంకా మనం ఎంతో కొంత ఉంటాయి. పిల్లలు చేస్తే ఇంకా టేస్ట్లు మారిపోతుంటాయి. పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకునేది సగం వస్తుంది, ఇందులోంచి సగం ఇంకో సగం పిల్లలకు వస్తాయి. అంతేనండి. ఎంత టేస్టీ అయినా తొక్కుడు లడ్డు అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఈ దీపావళికి ఇంట్లో చేసుకొని మీకు ఎలాగొచ్చాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.